श्रीमान आपका निरसन के लिए कार्ड हाजिर है श्रीमान। कार्ड बगाल जस्ट सेंटर करेगा भाई कार्ड विशाल चल। Beautiful. How are you? It's been a while. Thank you very much. I completed 1 year. Yeah, congratulations. Is there going to be a cake for that? Good morning. Good morning. How are you? Good morning, sir. ప్రతిసారి ఇవన్నీ ఆపేయాలి కాదు కదా అయ్యో అందరూ కలిసే ఉంటాం. పుష్పంతో అలాగే మన స్టార్ట్ చేసుకున్నాం సార్, కంప్లీట్ చేసాం సార్, అంతా కూడా మనం తయారు చేసుకున్నాం సార్. అట్లాగే మేము ఉన్నాయి డీటెయిల్డ్గా చేసుకోవాలి కూడా ఆల్రెడీ సార్. మన జిల్లా what are the strengths opportunities అవన్నీ వర్కౌట్ చేసి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి విజన్ ప్లాన్ గా హౌ వి వాంటెడ్ అవర్ డిస్ట్రిక్ట్ టు పర్ఫార్మ్ ఇన్ ద నెక్స్ట్ 5 years కూడా కోరేది ఏంటంటే కొంచెం మనం రొటీన్ గా జరిగే సమీక్ష సమావేశాలు ఈ వివరాలతో కాకుండా కొంచెం ప్రొడక్టివ్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ గా ఇప్పటికే మీరు దాదాపు 2-3 సార్లు మీ నియోజకవర్గాల్లో మీరు గౌరవ శాసనసభ్యులతో సమీక్షించుంటారు. సో దయచేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ గారిని ఆహ్వానిస్తూ సో కరెక్ట్ గారు అన్నట్టు మనం ఒక సిస్టమేటిక్ విధానంలో 7 నియోజకవర్గాలు 5 నిమిషాలు మీకు ఒక్కొక్కరికి కేటాయించి చాలా స్పష్టంగా మీరు గౌరవ శాసనసభ్యుల దగ్గర తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇంటర్నల్గా కూర్చుని అధికారులందరూ కూడా నాకు వివరాన్ని ఇవ్వాల్సింది. ఇప్పుడు ఎన్నిసార్లు విజన్ ప్లాన్కి సంబంధించి దెందులూరుకి సంబంధించి కాన్స్టిట్యున్సీ ప్రొఫైల్ తీసుకుంటే మనకి ఇది ఇలా చెప్పినట్టుగా 4 మండలాలతోటి మరి పూర్తిగా అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీసెస్ పూర్తి స్థాయిలో, టూరిజంకి చాలా స్కోప్ ఉన్నది ఒకటి మనం ఎరావ్ అయ్యాం సార్. ప్రతిసారి కొల్లేరు టూరిజం ఉంది సార్, దాన్ని కొంచెం సర్క్యూట్ కింద ఏర్పాటు చేస్తే మంచి జీబీఏ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. కొల్లేరు కాన్స్టిట్యున్సీ, కొల్లేరు అన్నది దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఉండటమే మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా మేము ఒకసారి గుర్తించాం సార్. అట్లాగే సాఫ్ట్వేర్ సార్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సిన్సియర్గా మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మీతో పాటు నేను ఇదివరకు కూడా పనిచేశాను శాసనసభ్యుడిగా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కొల్లేరు లేకుండా నేను ఎప్పుడూ చూడలేదు. నేను 10 years ఎమ్మెల్యేగా పనిచేశాను గతం. వెళ్ళటానికి ఊళ్ళోకి వెళ్ళటానికి మన ప్రభుత్వం రోడ్డుకి శాంక్షన్ చేసింది, మన ప్రభుత్వం రిపేర్ చేయమంది, ఇబ్బందులు ఉంటే గోతులు ఉంటే పోర్చమంది. ఇవాళ ఆ గోతుల్ని మేము అటు పబ్లిక్ని అడ్రస్ చేయలేక, ఇటు గవర్నమెంట్తో ఫైట్ చేయలేక, వీళ్ళు అదేదో పెద్ద చట్టంలాగా వీళ్ళకి ఒక సపరేట్ రాజ్యాంగం ఉన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మన మేడం గారు కూడా ఫోటోలు పెట్టారు. తమకు కూడా ఇది 2047 సబ్జెక్ట్ అయినప్పటికి కూడా తమ దగ్గర, ఎందుకంటే మేము చెప్పినటువంటి ప్లాట్ఫామ్ లేక మీ దృష్టికి తీసుకురావాల్సి సార్. దీనికి సరైనటువంటి పరిష్కార మార్గం అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టెండర్ పిలిచారు, రోడ్డుకి రిపేర్ చేయమన్నారు. R&B డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది ఆడ రోడ్డు కాబట్టి. దానికి ఫారెస్ట్ రోడ్ అబ్జెక్షన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఫారెస్ట్ రోడ్డుకి దానికి సంబంధం ఏంటి అసలు? రోడ్డు అయితే రోడ్డుకి ఆడ ఏంటి దాని ఇన్స్ట్రక్షన్స్? మేము న్యూ రోడ్ ఫార్మేషన్ చేస్తున్నామా? ఇట్స్ అన్ ఎగ్జిస్టింగ్ మెటల్ రోడ్ కదా. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం నా దగ్గర తిరుగుతున్నారు. అంటే ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా డేటా ఎంట్రీ అనే ఉద్దేశంతో నేను ఏదైతే విజన్ ఇది పెట్టారో దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ అధికారులందరితో మీటింగ్ వేసినప్పుడు వీళ్ళందరికీ చెప్పడం జరిగింది ఏదైతే పాజిబిలిటీ. 3వ తారీఖు మీటింగ్లో మినిట్స్లో సార్ చెప్పి నేను కూడా ఏలూరు ఎంట్రన్స్ వరకు కూడా డివైడర్ పెట్టి అక్కడ డబుల్ రోడ్ చేయాలని చెప్పారు సార్. హెల్ప్ చేయగలుగుతాను. ప్రపోజల్ పెట్టాలి. 5వ ఏంటి చెప్పండి. And collector was very supportive. So వాళ్ళు immediately ఒక holistic plan ఇవ్వడం జరిగింది మినిస్టర్ గారు. So I'm hoping so we're going to get some roads in the near future. Having said that, second thing వచ్చేసి P4ని ఈ విజన్ ప్లాన్లో నేను మిక్సప్ చేయట్లేదు. సో P4 విషయంలో జేడీ గారు చెప్పారు what he has. So especially when it comes down to 15% GDP what we are anticipating in coming years. చింతపడి కాన్స్టిట్యూన్సీ సంబంధించి మాకు 70 acres పటాయిగూడెంలో ల్యాండ్ బ్యాంక్ అప్రూవ్. సో ఇండస్ట్రియల్ పార్క్ నాకున్న విజన్ సో కమింగ్ ఫ్రమ్ యూఎస్ నాకున్న కాంటాక్ట్స్ దాన్ని బట్టి సో ఐమ్ ట్రైంగ్ టు ట్యాప్ 3 పొటెన్షియల్ ఇన్వెస్టర్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈవెన్ మన యూకే డెలిగేషన్ కూడా వచ్చి 14% చేసి హ్యాండిల్ చేసాం సార్. 14% చేయాలి
అది కూడా ఎవ్రీ ఇయర్ నా పరంగా ఈ సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఫిట్ చేసి ఒక అసెస్మెంట్ చేస్తే పిఆర్ బ్యాడ్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఇంటర్ కనెక్ట్ పర్సెంట్ కవర్డ్ సార్. సీసీ రోడ్ వరకు మనం ఎవ్రీ ఇయర్ బాగా ఇస్తున్నాం కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇంకా 3-4 years కూడా వీ కెన్ ఎగ్జాస్ట్ ఆల్ ద సీసీ రోడ్ సార్. మనకి దానికి తగ్గినట్టు అధ్యయనం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో దాన్ని గతంలో ఒక సందర్భంలో జేసీ గారు, నేను, మన గౌరవ శాసనసభ్యులు, మీ అందరం కూడా పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే కాదు 5-6 నెలల నుంచి కూడా ఆయన చాలా పట్టుదలతోటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మనం ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం ఇక్కడ, దానిపైన కొంచెం ప్రతి నియోజకవర్గంలో కూడా మనం అద్భుతంగా ఒక మంచి లైవ్లీహుడ్ ఇవ్వచ్చు, ఆరోగ్యకరమైన ఒక వాతావరణం ఇవ్వచ్చు, మన బిడ్డల్ని బాగా చదివించవచ్చు. మనకున్న ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, అన్నింటినీ ఇంకా పెంచే విధంగా మనం ఏలూరు జిల్లాకి మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు. సర్వీస్ సెక్టర్ మాత్రం ముందుకు వెళ్ళదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీంట్లో మీరు ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వండి. ఈ ప్రోగ్రాంలో ఒక ఛాలెంజ్గా తీసుకుని 1 year అయింది మన గవర్నమెంట్ వచ్చి. నెక్స్ట్ 1 yearలో మనం ఎంతవరకు మన జిల్లా స్థూల ఉత్పత్తిని మంది అది కాదు మనం కోరుకోవాల్సింది. ఖచ్చితంగా మన యాక్షన్ ప్లాన్లో షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది మన విజన్ మనం చూపించలేకపోతే మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో దయచేసి ఈ అంశాలని మీరు జాగ్రత్తగా లోతుగా మీరు అధ్యయనం చేసుకొని ఈ టీమ్ స్పిరిట్ని మీరు ముందుకు తీసుకెళ్తారని మరొకసారి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, శాసన మండలి సభ్యులకి, ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ కూడా మొట్టమొదటి డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ ఈ సమావేశానికి హాజరైనందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం.